అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఒక స్వీట్ రెడీ చేసుకుందాము. దాని కొరకు ఒక కప్పు పాలపిండి తీసుకున్నాను. కప్పున్నర మైదా పిండి తీసుకున్నానండి. అర టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నాను. చూస్తున్నారు కదండి. కొంచెం సాల్ట్, కొంచెం యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. ఇదంతా కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చేస్తే ఇలా ముద్ద అవ్వాలి అనమాట. అంతవరకు మిక్స్ చేసుకోండి. దీంట్లో గోరువెచ్చని పాలు వేసుకుంటూ పిండి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఉండల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం చపాతీలా చేసుకోవాలి. బట్ ఏంటంటే మందంగా చేసుకోవాలి. చాకుతోటి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న చపాతీలా చేసి పెట్టుకున్న పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వీటిని టర్న్ చేసుకుంటూ కూడా మనం 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలి ఇంకా ప్లేట్లోకి. అలానే మొత్తం మనం చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కప్పున్నర పంచదార తీసుకోవాలి. దీంట్లోనే కప్పున్నర వాటర్ కూడా వేసుకోండి. దీంట్లోనే 4 ఇలాచి దంచి వేస్తున్నాను. కొంచెం కుంకుమ పువ్వు. ఇది పాకం ఏమీ రానవసరం లేదండి. పంచదార కరిగిన తర్వాత దీన్ని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలో వేసుకోవడమే. వేసిన తర్వాత 2 గంటలు అలా వదిలేయాలండి మూత పెట్టి. 2 గంటల తర్వాత ఇలా ఉంటుందన్నమాట మనకి. చూస్తున్నారు కదండి, 2 గంటల తర్వాత మనకి ఇలాగ ఫ్లఫీగా అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉందండి. నేను టేస్ట్ చూసాను ఇప్పుడే. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.